మాగంటి సునీత గారి గురించి మాట్లాడాలి. మాగంటి సునీత గారు ఏకగ్రీవంగా ఏకాభిప్రాయం మీద గెలుస్తుంది అని చెప్పేసి చాలామంది అనిన సన్నివేశాలు చూసాం. సో దాని గురించి చెప్పాలి అని అంటే మాగంటి గోపీనాథ్ గారి చరిష్మా ఎందుకు పనిచేయలేదు జూబ్లీస్ అంటే ఇవో ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, గెలవాల్సిన పార్టీ ఏది గెలుస్తుందో మనకు తెలియదు కానీ బట్ ఎందుకు అంత వన్ సైడ్ అవ్వచ్చు కదా. ఈ టైంలో ఆయన లేని లోటు, నా పక్షాన నిలబడండి అని చెప్పి తను అంటున్నప్పుడు పార్టీ క్యాడర్లు మొత్తం కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, స్టార్ క్యాంపెయినర్స్ అంతా జూబ్లీ హిల్స్లోనే బాగా వేశారు. వాళ్ళు అంటున్నటువంటి విషయాలు ఏంటంటే 20,000 మెజారిటీతో 30,000 మెజారిటీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, కానీ మీరు ఇచ్చిన జస్ట్ 1-2% మెజారిటీతో అంటున్నారు. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ వాటర్స్ ఎలా చూస్తున్నారంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు అంటే గోపీనాథ్ గారు బ్యాకప్తో వచ్చారు ఆవిడ. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు. ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సింపతి అనేది ఓన్లీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మాత్రమే, అది పెద్ద ప్రామాణికం కాదు. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే మీకు చెప్పాను ఇందాక స్మార్ట్లో సాటిస్ఫాక్షన్ ఇవ్వరండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెసెంజర్ అండ్ మెసేజ్. ఇక్కడ మెసెంజర్ అంటే పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అంటే ఓటు వేసేటప్పుడు రెండు రకాలు చూస్తారు, ఎవరు చూసారు అనేది.